గాయ్స్, ఈ హెయిర్స్ చూడండి ఎట్లుందో. ఇలాంటి హెయిర్ పై మనం హెయిర్ స్టైల్ చేసినట్లయితే కనుక స్టే ఎక్కువ ఉండదు, జారిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ హెయిర్ చాలా సాఫ్ట్గా షైనీగా ఉంది కదా. మనం పిన్స్ పెట్టినట్లయితే ఆ పిన్స్ జారిపోతాయి, హెయిర్ స్టైల్ ఊడిపోతుంది. సో దట్ మనం హెయిర్ ప్రిపరేషన్ చేయాలి. మేకప్కి ముందు ఫేస్ ప్రెప్ ఎలానో హెయిర్ స్టైల్ వేయడానికి ముందు హెయిర్ ప్రిపరేషన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను హీట్ ప్రొటెక్షన్ స్ప్రే అప్లై చేస్తున్నాను. మనం హెయిర్ స్టైల్ చేయడానికి క్లయింట్స్ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు మోస్ట్లీ హెడ్ బాత్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళ హెయిర్ని మనం టవల్ డ్రై చేయాలి. హెయిర్ స్టైల్ వేయడానికి ముందు హెయిర్లో 20% మాయిశ్చర్ ఉండేలా చూసుకోవాలి. ఈ డమ్మీ హెయిర్ చాలా డ్రై ఉంది కాబట్టి నేను మాయిశ్చర్ కోసం వాటర్ స్ప్రే చేస్తున్నా. సో మోస్ట్లీ క్లయింట్స్ హెడ్ బాత్ చేసి ఉంటారు, వాళ్ళ హెయిర్ అనేది వెట్ ఉంటుంది కాబట్టి మనం బ్లో డ్రై చేసుకోవాలి. బ్లాస్ట్ బ్లో డ్రై చేయాలి. బ్లో డ్రై క్యాప్ తీసి హెయిర్ని 20% వరకు ఆరబెట్టాలి. ఇప్పుడు హెయిర్ని చిక్కులు లేకుండా కోమ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది సీక్రెట్ టిప్. హెయిర్ ఎక్కువ స్టే ఉండాలంటే హెయిర్ మూస్ని కంపల్సరీ అప్లై చేయాలి. కర్ల్స్ చేసినప్పుడు కర్ల్స్ ఎక్కువ స్టే ఉండాలన్నా మూస్ చాలా అవసరం. డ్రై చేసే ముందు హెయిర్ని సెక్షనింగ్ చేసుకోవాలి. ఐబ్రో టు ఐబ్రో బాక్స్ సెక్షన్ తీసుకోవాలి. ఇయర్ టు ఇయర్ రేడియల్ సెక్షన్ తీసుకోవాలి. ఇట్లా హెయిర్ని సెక్షనింగ్ చేసుకోవడం వల్ల మనకి బ్లో డ్రై చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ 3 సెట్టింగ్స్ మనకి హీట్ సెట్టింగ్స్, మీడియం, హై. ఇక్కడ ఫ్యాన్ సింబల్ కనిపిస్తుంది కదా, ఎయిర్ సెట్టింగ్స్, లో, మీడియం, హై అలా 3 సెట్టింగ్స్ ఇచ్చారు. మెటల్ స్టార్ కనిపిస్తుంది కదా, అది కోల్డ్ హెయిర్ ఫ్లో బటన్. ఇది హెయిర్ ఫ్లో అయ్యే నాజిల్. ఈ బ్యాక్ సైడ్ హెయిర్ అడ్డుపడకుండా చూసుకోవాలి. ఇక్కడి నుంచే హెయిర్ తీసుకొని ఫ్రంట్కి ఫ్లో అవుతుంది కాబట్టి. బ్లో డ్రై చేసే ముందు హెయిర్స్కి హీట్ ప్రొటెక్షన్ స్ప్రే అప్లై చేస్తున్నా. బ్లో డ్రై నాజిల్ పాయింట్ కిందకి ఉంచి బ్లో డ్రై చేయాలి. ఇక్కడ స్ట్రైట్ బ్లో డ్రై చేస్తున్నాను రౌండ్ బ్రష్ హెల్ప్ తీసుకుంటూ. రౌండ్ బ్రష్ ఎందుకంటే రౌండ్ బ్రష్తో చేయడం వల్ల ఎక్కువ వాల్యూమ్ వస్తుంది మనకి. ఫస్ట్ థిన్ లేయర్ సెక్షన్ని తీసుకొని బేబీ హెయిర్స్లో మర్జ్ అయ్యేలా బ్లో డ్రై చేస్తున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా 90 degreesలో బ్లో డ్రై చేయడం వల్ల మనకి ఎక్కువ వాల్యూమ్ అనేది వస్తుంది. సో దట్ వాల్యూమ్ కోసం ఇలా పైకి బ్లో డ్రై చేసుకోవాలి. ఇలా స్లైడ్స్లో కూడా నీట్గా బ్లో డ్రై చేయాలి. బ్లో డ్రై అయిన తర్వాత ఇలా నీట్ అండ్ క్లీన్ సెక్షన్ వస్తుంది. మీరు బిగినర్స్ అయి ఉండి రౌండ్ బ్రష్తో బ్లో డ్రై చేయడం కష్టంగా ఉంటే ప్యాడిల్ బ్రష్తో కూడా ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది స్ట్రైట్ బ్లో డ్రైయే కాబట్టి ఈజీగా ప్యాడిల్ బ్రష్తో చేయొచ్చు. ప్యాడిల్ బ్రష్కి మధ్యలో నాజిల్ నుంచి బ్లో డ్రై చేసుకోండి, ఈజీగా అవుతుంది. అలా చేస్తే కనుక బ్రష్ కాలిపోకుండా ఈజీగా మనకి బ్లో డ్రై అవుతుంది. ఎక్కువ కర్లీ ఉంటే రౌండ్ బ్రష్తోనే బ్లో డ్రై చేయండి. రౌండ్ బ్రష్తో బ్లో డ్రై చేయడం వల్ల నీట్ అండ్ క్లీన్ వస్తుంది అండ్ హెయిర్ స్ట్రైట్ అవుతుంది. మోస్ట్లీ రౌండ్ బ్రషే యూస్ చేయండి. స్టార్టప్ ప్యాడిల్ బ్రష్ యూస్ చేయండి. బిగినర్స్కి ప్యాడిల్ బ్రష్ యూజ్ అవుతుంది. క్లయింట్స్ స్కాల్ప్ని కాల్చకుండా బ్లో డ్రై చేసుకోవాలి. బాక్స్ సెక్షన్ నేప్ ఏరియా మొత్తం వెనక్కి బ్లో డ్రై చేసుకోవాలి. సైడ్ సెక్షన్ని ఇలా సైడ్కి బ్లో డ్రై చేసుకోండి. బ్లో డ్రై చేసిన తర్వాత హెయిర్ ఇలా నీట్ అండ్ క్లీన్ ఉంటుంది అండ్ హెయిర్ స్టైల్ చేయడానికి మేనేజబుల్. బ్లో డ్రై తర్వాత మనం క్రింపింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో చూడండి.